హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. భారత ప్రభుత్వ రక్షణ సంస్థ అయినటువంటి డిఆర్డిఓ నుండి సెప్టమ్ అనే సంస్థ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా టెక్నీషియన్, ఈ రెండు విభాగాలలోనూ 1901 పోస్టులకు గాను ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. దీని యొక్క పూర్తి వివరాలను మనం చూడగలము. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి మనం పెట్టుకునే టార్గెట్ అయితే 50 లైక్లండి. మరి మీరు చేసే లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది నిరుద్యోగులకు ఈ వీడియో చేరుతుందండి. మరి ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోలు మరిన్ని మీరు పొందాలంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో నిరుద్యోగ యువతకు ఉపయోగపడే అద్భుతమైనటువంటి నోటిఫికేషన్లు అన్నింటినీ కూడా మీ ముందు ఉంచుతాను. సెప్టెంబర్ 3, 2022 ఇది ఆన్లైన్ అప్లికేషన్ యొక్క స్వీకరణకి మొదటి రోజు అండి. మరి చివరి రోజు అయితే సెప్టెంబర్ 23వ తేదీ 2022 ఇది అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అండి. మరి వీటి యొక్క పూర్తి వివరాలు మనం ఇక్కడైతే చూడగలమండి. మరి ఇక్కడ చూసినటువంటి ఈ వెబ్సైట్లో www.drdo.gov.in అనే వెబ్సైట్లో మనం ఆన్లైన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము. మరి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బికి చెందినటువంటి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్లో ఈ యొక్క పే స్కేల్ ఎలా ఉంటుంది సెలెక్ట్ అయితే, అదేవిధంగా ఎలిజిబిలిటీ, ఈ యొక్క పోస్ట్కి మన యొక్క ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి, అదేవిధంగా ఏ రిక్వైర్మెంట్ ఉండాలి అన్నది పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దామండి. మరి ఈ యొక్క 35,000 నుండి 1,12,000 మధ్యలో ఈ యొక్క శాలరీ అయితే ఫిక్స్ అవుతుందండి. మరి ఏజ్ లిమిట్ అయితే ఈ పోస్ట్కి మనం అప్లై చేసుకోవడానికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. అదేవిధంగా మరి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఈ కేటగిరీలో చెందిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ సాధిస్తున్నారండి. అదేవిధంగా ఇక్కడ చాలా పోస్టుల యొక్క వివరాలు పూర్తిగా మనం చూద్దాము. అగ్రికల్చర్ అనే పోస్ట్ చూసుకున్నట్లయితే బీఎస్సీ డిగ్రీని అగ్రికల్చర్ చేసి ఉండాలండి. మొత్తం పోస్టులు 10. ఎస్సీ కేటగిరీకి చెందినది 1 పోస్ట్ ఉంది, ఎస్టీకి 1, ఓబీసీ 2, టోటల్ అన్రిజర్వ్డ్ 2, అన్రిజర్వ్డ్ 6, టోటల్గా 10 పోస్టులకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉంది. అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండి. ఇక్కడ అన్నీ మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, క్వాలిఫికేషన్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే బీఎస్సీ అండ్ డిప్లొమాకు ఉన్నాయండి. సుమారుగా 800 పై వచ్చేలకు పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి పోస్ట్ గురించి మనం చూద్దాము, ప్రతి కేటగిరీని చూద్దామండి. ఈ యొక్క ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే 15 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా బోటనీ, బీఎస్సీ డిగ్రీ ఇన్ బోటనీలో మొత్తం 3 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్లో 35 పోస్టులు ఉన్నాయి, కెమిస్ట్రీ 58 పోస్టులు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 25 పోస్టులు, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో 167 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 17 పోస్టులు ఉన్నాయండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 68 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 31 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ 192 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ విషయానికి వస్తే 17 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా లైబ్రరీ సైన్స్లో 23 పోస్టులు ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో బీఎస్సీ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అండి, దీనిలో 13 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమా చేసి ఉండాలండి, వాళ్ళకి 294 పోస్టులు ఉన్నాయి. మెటలార్జీ, డిప్లొమా ఇన్ మెటలార్జికల్ ఇంజనీరింగ్లో 21 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే ఎంఎల్టీ అంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, బీఎస్సీలో ఎంఎల్టీ చేసిన వాళ్ళకి 16 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫోటోగ్రఫీ చేసి ఉండాలండి, వాళ్ళకి 8 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫిజిక్స్ విషయంలో బీఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్లో 32 పోస్టులు ఉన్నాయండి. ప్రింటింగ్ టెక్నాలజీలో బీఎస్సీ డిగ్రీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీలో 5 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ విధంగా సైకాలజీ విషయానికి వస్తే బీఎస్సీ డిగ్రీ ఇన్ సైకాలజీలో 11 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్టైల్ విషయానికి వస్తే బీఎస్సీ డిగ్రీ ఇన్ టెక్స్టైల్లో 5 పోస్టులు ఉన్నాయండి.
జువాలజీలో బీఎస్సీ డిగ్రీ ఇన్ జువాలజీలో 9 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 1075 పోస్టులు అయితే ఈ కేటగిరీకి చెందినటువంటి 1075 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి సెకండ్ వన్ చూద్దామండి. ఇప్పుడు టెక్నీషియన్ పార్ట్ విషయానికి వస్తే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ కేటగిరీకి చెందిన వాళ్ళకి పే స్కేల్ విషయానికి వస్తే సుమారుగా 20,000 నుండి 63,200 పే స్కేల్ అయితే ఉంటుందండి. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఐటీఐ చేసి ఉండాలండి. ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఐటీఐ చేసి ఉండాలండి అభ్యర్థులు. వాళ్ళు ఐటీఐ కానీ 10th క్లాస్ కానీ చేసిన అభ్యర్థులకైతే ఈ యొక్క టెక్నీషియన్ కేటగిరీకి చెందినటువంటి పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చండి. మరి వాటి యొక్క క్వాలిఫికేషన్ వివరాలు అన్నీ చూద్దామండి. ఇక్కడ ఆటోమొబైల్ విషయానికి వస్తే 10th క్లాస్ ఆర్ ఐటీఐ చేసిన వాళ్ళకి టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా బుక్ బైండర్ 10th క్లాస్ ఆర్ ఐటీఐ 20 పోస్టులు ఉన్నాయండి. కార్పెంటర్ విషయానికి వస్తే 12 పోస్టులు ఉన్నాయి. అదే సిఎన్సి ఆపరేటర్ విషయానికి వస్తే 9 పోస్టులు ఉన్నాయి. కోపా అంటే ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కోపా అంటే 139 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా డ్రాట్స్మెన్ అంటే మెకానికల్ అండి, దీనిలో 35 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిటిపి ఆపరేటర్ దీనిలో 8 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ విభాగానికి వస్తే 106 పోస్టులు ఉన్నాయండి. ఇది 10th క్లాస్ ఆర్ ఐటీఐ చేసి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఇందులోనూ కూడా 113 పోస్టులు ఉన్నాయండి. ఫిట్టర్ విషయానికి వస్తే 127 పోస్టులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా భారీ రిక్రూట్మెంట్తో జరుగుతున్నవి. గ్రైండర్ విషయానికి వస్తే అవన్నీ కూడా 7 పోస్టులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా 10th క్లాస్ ఆర్ ఐటీఐ మీద వచ్చినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పి మెకానిస్ట్ అయితే 89 పోస్టులు ఉన్నాయి. మెకానిక్ డీజిల్ మెకానిక్ అయితే 4 పోస్టులు ఉన్నాయి. మిల్ రైట్ మెకానిక్ అయితే 8 పోస్టులు. మోటార్ మెకానిక్ అయితే 13 పోస్టులు. ఇవన్నీ కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందండి. ఐటీఐకి అయితే 3 పోస్టులు అండి. ఫోటోగ్రాఫర్ అదే ప్రింటర్ అండి, పెయింటర్కి అయితే 3 పోస్టులు, ఫోటోగ్రాఫర్కి అయితే 11 పోస్టులు అండి. అదేవిధంగా ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజరేషన్ వాటికైతే 8 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా షీట్ మెటల్ వర్కర్ 14 పోస్టులు. టర్నర్ అయితే 15 పోస్టులు. వెల్డర్కి అయితే 5 పోస్టులు. మొత్తంగా 826 పోస్టులు. ఈ యొక్క 826 పోస్టులు ఈ యొక్క టెక్నీషియన్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్లో 826 పోస్టులకి నోటిఫికేషన్ అయితే పడ్డదండి. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ సంబంధించినది 1075 పోస్టులకు అంత భారీ రిక్రూట్మెంట్లో 1091 పోస్టులకు అయితే జరుగుతుందండి. మరి ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. డిఆర్డిఓ వెబ్సైట్కి వెళ్ళాలి. ఖచ్చితంగానే వెళ్ళి సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 23 మధ్యలో మన యొక్క అప్లికేషన్ని ఈ యొక్క ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలండి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బిఫోర్ క్లోజింగ్ డేట్ కన్నా ముందే వేయమని వాడు స్పెషల్గా ఇవ్వడండి. ఎందు గురించి అంటే క్లోజింగ్ డేట్లో హెవీ రష్ ఉంటుంది, లేదంటే వెబ్సైట్ మీద లోడ్ ఎక్కువ ఉండడం వల్ల మీరు లాగిన్ అవ్వకపోవచ్చు, లేదంటే అప్లికేషన్ పెట్టలేకపోవచ్చు. కాబట్టి ముందుగానే చేయండి అని వాడు స్పెషల్గా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ద క్యాండిడేట్ మస్ట్ ఫిల్ దేర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము అన్నీ కూడా నింప తీరాలండి. ఏ విధంగా అయితే సర్టిఫికెట్లు ఉన్నాయో ఆ విధంగా నింపమని వాడు సలహా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి ఏ కాపీస్ పట్టుకెళ్ళాలనేది ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడండి. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి అన్నది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు చెప్పినటువంటి సీనియర్ టెక్నీషియన్ అయితే బీఎస్సీ చేసిన సర్టిఫికెట్ అండి, లేదంటే డిప్లొమా చేసిన సర్టిఫికెట్. అదేవిధంగా టెక్నీషియన్ పార్ట్కి అయితే 10th లేదా ఐటీఐ చేసినటువంటి సర్టిఫికెట్ ఫస్ట్ పట్టుకెళ్ళాలండి. ఫస్ట్ కేటగిరీకి చెందింది 1076 పోస్టులకు చెప్పిన దానికైతే బీఎస్సీ డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు లేదా డిప్లొమాకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు పట్టుకెళ్ళాలి. అదేవిధంగా టెక్నీషియన్ పార్ట్కి అయితే 10th క్లాస్ సర్టిఫికెట్ లేదంటే ఐటీఐ సర్టిఫికెట్లు మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది.
రెండు పట్టుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. ఇక్కడ సెకండ్ పార్ట్ చూద్దామండి. ఇక్కడ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ని పట్టుకెళ్ళాలి. ఎందు గురించి అంటే ఏజ్ ప్రూఫ్ కోసం అండి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్ రీసెంట్గా 30 రోజుల ముందు 30 రోజుల లోపల తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ని పట్టుకెళ్ళాలండి. ఎక్కువ సఫిషియెంట్ కాపీస్, చాలా ఎక్కువ కాపీలు మీ దగ్గర ఉంచుకోవాలి ఫర్దర్ యూజ్ కోసం. అదేవిధంగా వైట్ పేపర్ మీద ఒక సిగ్నేచర్ చేసి పట్టుకెళ్ళాలండి. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ కూడా పట్టుకెళ్ళండి. ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ కార్డ్, ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి పట్టుకెళ్ళని వెళ్తే మీకు ఈజీ అవుతుంది. అక్కడ వర్క్ అయితే వేగంగా అయిపోతుంది. మరి ఈ విధంగా మరి అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపాయల నుండి ఆన్లైన్లోని. అదేవిధంగా లేడీస్కి అయితే ఆల్ ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీకి అయితే ఎగ్జామ్షన్ ఉంటుందండి. ఈ యొక్క పేమెంటు అప్లికేషన్ ఫీజుకి ఎగ్జామ్షన్ అయితే ఉంటుందండి. మరి ఎంత మంచి రిక్రూట్మెంట్ని మీ వద్దకు చేర్చినటువంటి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలను మీకు అందిస్తాను. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.